భోగినాడు ముందు రోజు వేసే చలిమంటలో పాత కుర్చీ, పాత పీటలు, పాత చెక్క సామగ్రి అందులో వేసేవారు ప్రతి ఇంట్లో. ఎందుకండి? ఒక భౌతికమైన ప్రయోజనం ఏమిటంటే చెక్కలవి ఉంటే కానీ మరి చలిమంట ఉండదు కదా, వెయ్యాలి కదా. అందుకని ఏదో పాత చెక్కలన్నీ వదిలించుకుంటే వదిలిపోతుంది, చెక్కలతో అది మడుతుంది. ఇది భౌతిక. మానసికం ఏమిటంటే ఈ చలిమంట వేసినప్పుడు మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చలికాలంలో, హేమంత ఋతువులో, పుష్యమాసంలో వస్తుంది. ఈ కాలంలో చలి విపరీతంగా ఉంటుంది. కానీ భోగి మంట వేస్తున్నారు అనగానే ఎన్ని రకాల హీటర్లు ఉపయోగించినా కలగనటువంటి అనుభూతి, ఉపశమనం చలిమంట దగ్గర కూర్చుంటే కలుగుతుంది. అందుకని ఒక మానసిక అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా? ఇందులో పాత వస్తువులన్నీ వదిలించుకో, ఊరికే మమకారం పెంచుకోకు. మా తాత కుర్చీ, మా మామ పీట అని పట్టుకుని వేళ్ళాడకు. ఊరికే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ దేనికి ఇక్కడ? ఇందులో ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా? పాత జ్ఞాపకాలు కూడా దగ్ధమైపోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. అది భోగి పండుగ సారాంశం.